ఇంకొకటి సార్, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అంటే విపరీతమైన ఇష్టం. అసలు ఇట్లా ఇట్లా పట్టుకుంటే చెయ్యి అంతా నెయ్యి అయిపోయేది, అంత బాగుండేది లడ్డు. బట్ దాని క్వాలిటీ రాను 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 అసలు ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే దేవుడు గుర్తుకొచ్చి మొక్కి నోట్లు వేసుకోవడమే తప్పితే దానిపైన ఇష్టం అనేది కలగట్లే చాలామందికి. ఎక్కడ చూసినా మిశ్రీ, యాలకులు ఇవి బాగా కనిపిస్తున్నాయి. అండ్ మొన్న ఏదైతే చంద్రబాబు గారు బయటకు వచ్చి చెప్పిన విషయం ఉందో దాని తర్వాత చాలామంది లడ్డు తినడానికి కూడా భయపడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఫస్ట్ గతంలో జరిగిపోయింది, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, అది లీగల్గా ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు మీరు లడ్డు తీసుకోండి, చాలా బాగుంది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. నేను కూడా బోర్డులో డిస్కషన్ వచ్చింది. అది మనం ఏదైతే కొంటున్నామో అది L1 అనేదే కాకుండా ఈ ఏ క్లాస్ మెటీరియల్ కొనాలి, A1 క్వాలిటీ. A1 క్వాలిటీ వేస్తే ఇంప్రూవ్ ఆటోమేటిక్ అవుతుంది. సో మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఈ లడ్డు తీసుకొని ఇచ్చినాను. ఆయన ఇటు తీసుకోగానే ఆయన మంచి స్మెల్ వచ్చింది. ఆ వాసన అబ్బాయి ఇట్లాంటి లడ్డు నేను ఎన్ని రోజులు అయింది చూసి, చాలా బ్రహ్మాండంగా ఉందని అప్రిషియేట్ చేశారు. ఓ, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి సార్ కొంచెం. రేపిస్తాను. అంటే క్వాలిటీ అంటే అట్లా చేంజ్ అయిపోయిందండి. అవునా? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే అన్నప్రసాదాలు ఏదైతే భోజన కార్యక్రమం ఉందో అది కూడా క్వాలిటీ పెంచేస్తున్నారు. నిన్న బోర్డులో కూడా తీసుకుని ఇంకొక ఫర్దర్ ఇంకో 1 more ఐటెం కూడా పెట్టాలని, ఏదైనా హాట్ వడ కానీ బజ్జీ కానీ ఇలాంటిది ఏదన్నా ఒకటి ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం.